ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మీరందరూ పుష్ప 2 సినిమా చూస్తారా? ఎగ్జాక్ట్ గా విజయ్ విన్ అయిన తర్వాత పుష్ప 2 తో కంపేర్ చేస్తూ విజయ్ మీద కొన్ని మీమ్స్ వచ్చాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా విజయ్ లైఫ్ లో తమిళనాడు రాజకీయాల్లో ఆ పుష్ప 2 లో ఉన్నటువంటి సీన్లు కనిపిస్తున్నాయి. అందులో ఒక సోఫా సీన్ ఉంటుంది, మీ అందరికీ గుర్తుందా? అక్కడ అల్లు అర్జున్ వెళ్ళటానికి ముందర సోఫాలు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇళ్లకు వెళ్తాయి, ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళకి కానీ. ఇప్పుడు తమిళనాడులో ఈ సోఫా రాజకీయం రచ్చలేపుతోంది. పుష్ప సినిమా స్టైల్లో సోఫాలతో ఇక్కడ రాజకీయం చేస్తున్నాడు విజయ్ అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ గా మారే ఈ వ్యవహారం మీద ఇక విజయ్ సోఫా రాజకీయం మీద అసెంబ్లీలో సైతం చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సెటైర్లు వేశారు. పార్టీ ఆఫీస్ కు ముందు సోఫాలు పంపి ఆ తర్వాత విజయ్ వెళ్తున్నాడంటూ విమర్శలు చేశారు. ఇక ఇదే పుష్ప 2 సీన్ కూడా అన్నమాట. ఇక్కడ కూడా అల్లు అర్జున్ తాను పార్టీ ఆఫీసులకు వెళ్ళాలంటే ముందలా సోఫాలు వెళ్తాయి. మీ అందరికీ గుర్తుంటే గనక ఆ సోఫాలేం ఖాళీగా వెళ్ళవు. ఆ సోఫాల లోపల ఏముందో మీకు తెలుసు కదా. విజయ్ కూడా ఇదే తరహా రాజకీయాలు చేస్తున్నారంటూ ఇప్పుడు తమిళనాడులో విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారంటూ ఉదయనిధి ఆరోపణలు చేశారు. ఇక దీని మీద ఉదయనిధి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. அதே பாஜக தலைமையிலான என்டிஏ கூட்டணியில் இருக்கக்கூடிய பெரிய கட்சியான அதிமுக இன்னைக்கு கிட்டத்தட்ட 2 பிளவுபட்டிருக்கு. பிளவுபட்ட ஒரு குரூப் உங்களுக்கு ஆதரவு தெரிவிச்சிருக்கிறாங்க. அடுத்து நடந்த இன்சிடென்ட் தான் மிகப்பெரிய ஒரு ட்விஸ்ட். பிளவுபட்ட குரூப்ல இருக்கக்கூடிய ஒரு தலைவரோட வீட்டுக்கு ஒரு புது சோஃபா போகுது. சோஃபா பின்னாடியே புது முதலமைச்சரும் அந்த வீட்டுக்கு போறாரு. புதுமையான ஆட்சின்னு சொன்னீங்க. இன்னைக்கு புஷ்பா பட பாணியில ஆட்சி நடந்துகிட்டு இருக்கு. ఇక మనం చూసాం కదా ఉదయనిధి ఏమన్నారు. ఆయన ఎగ్జాక్ట్ గా కూడా మనం యూటీవీలో చూస్తున్నాం కదా, ఒక గ్రే కలర్ సోఫా అందరూ పట్టుకొని వెళ్తున్నారు. ఆ గ్రే కలర్ సోఫా కరెక్ట్ గా కూడా వీసీకే ఆఫీస్ ను విజిట్ చేసే ముందర విజయ్ వెళ్లే ముందల, వీసీకే అంటే మీ అందరికీ తెలుసు తను మద్దతు ఇచ్చినటువంటి పార్టీ విజయ్ కి. ఇక మ్యాజిక్ నెంబర్ చేరుకోవటంలో కూడా వీసీకే కీలక పాత్ర పోషించింది. ఇక ఆ ఆఫీస్ కి వెళ్లేటప్పుడు ఆ గ్రే కలర్ సోఫా విజయ్ కంటే ముందల వెళ్ళింది. దీంతోనే పుష్ప 2 తరహా రాజకీయాలు చేస్తున్నారంటే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ కూడా వ్యాఖ్యానించారు. ఇదే సోఫా రాజకీయాలకు తెరలేపింది. ఇక ఉదయనిధి ఆరోపణలను అసెంబ్లీలోనే విజయ్ ఖండించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం తనకు లేదంటూ విజయ్ తేల్చి చెప్పారు. ఇక ఉదయనిధి మాట్లాడినటువంటి మాటలకు విజయ్ ఇక్కడ ఇచ్చినటువంటి సమాధానం ఒకసారి చూద్దాం. அதில் எமது அரசு ஈடுபடுகிறது என்று கருத்தை தெரிவித்த மாண்புமிகு உறுப்பினர் அவர்களுக்கு நான் ஒன்றை மட்டும் சொல்லிக் கொள்கிறேன். இந்த அரசு குதிரை வேகத்தில் செயல்படுகிற அரசே தவிர குதிரை பேரத்தில் ஈடுபடுகிற அரசு இல்லை என்பதை ஆணித்தரமாக தெரிவித்துக் கொள்கிறேன். நம் தமிழ்நாட்டின் முன்னேற்றத்திற்கு உழைத்த தலைவர்கள் வழிகாட்டிய கொள்கைகளிலிருந்து இம்மி அளவு விலகாமல் நிச்சயமாக இந்த ஆட்சி நடைபெறும். எனவே நான் மொழிந்துள்ள இத்தீர்மானத்தை மாண்புமிகு உறுப்பினர்கள் அனைவரும் ஏகமனதாக நிறைவேற்றித் தர வேண்டும் என்று கேட்டுக்கொண்டு அமர்வில் எமது அரசு ஈடுபடுகிறது என்று கருத்தை தெரிவித்த மாண்புமிகு உறுப்பினர் அவர்களுக்கு நான் ஒன்றை மட்டும் சொல்லிக் கொள்கிறேன். இந்த அரசு குதிரை வேகத்தில் செயல்படுகிற அரசே தவிர குதிரை பேரத்தில் ஈடுபடுகிற அரசு இல்லை என்பதை ஆணித்தரமாக தெரிவித்துக் கொள்கிறேன். நம் தமிழ்நாட்டின் முன்னேற்றத்திற்கு உழைத்த தலைவர்கள் வழிகாட்டிய கொள்கைகளிலிருந்து இம்மி அளவு விலகாமல் நிச்சயமாக இந்த ஆட்சி நடைபெறும். எனவே நான் மொழிந்துள்ள இத்தீர்மானத்தை மாண்புமிகு உறுப்பினர்கள் அனைவரும் ஏகமனதாக நிறைவேற்றித் தர வேண்டும் என்று கேட்டுக்கொண்டு ఇక ఏ పార్టీ ఆఫీస్ కి అయితే ఈ సోఫా చేరుకుందో, ఏ పార్టీ ఆఫీస్ కి ఈ సోఫాను విజయ్ పంపించారు అంటున్నారో వీసీకే పార్టీ. ఇక ఈ వీసీకే పార్టీ చీఫ్ తిరుమావలవన్ తాను స్పందించారు. విజయ్ వచ్చే ముందర తమ ఆఫీస్ కి సోఫా రావటం మీద తిరుమావలవన్ ఒక క్లారిటీ ఇచ్చారు. చెన్నైలో మా పార్టీ ఆఫీస్ కోసం గతంలోనే ఈ సోఫాను ఆర్డర్ ఇచ్చామంటూ వీసీకే చీఫ్ తెలిపారు. ఇక సోఫా వచ్చిన సమయంలో జర్నలిస్టులు అక్కడే ఉన్నారు. సోఫా వచ్చిన సమయంలోనే విజయ్ కూడా వచ్చారంటూ చెప్పడం జరిగింది. ఇక సోఫాకు విజయ్ కు సంబంధం లేదంటూ తిరుమావలన్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఒకసారి తన మీద వచ్చినటువంటి ఆరోపణలకు వీసీకే పార్టీ చీఫ్ ఎటువంటి ఆధారాలు చూపించారు, ఎటువంటి వ్యాఖ్యలు చేశారనేది ఒకసారి చూద్దాం. அந்த ஒரு
ஆபீஸுக்கு சோஃபா வந்தது வந்து ஏற்கனவே ஆர்டர் பண்ணிருந்தது. நீங்க கேமரா உள்ள வந்துட்டீங்க அந்த நேரத்துல, அதனால அது ரெண்டும் கோ இன்சிடென்ஸ் ஆச்சு. அது விசிக அலுவலகத்தை வச்சு அவர் சொல்லல. அவர் வந்து அதிமுகவில் உருவாகி இருக்கிற ஒரு அணி, அந்த அணி தலைவர்களை அல்லது அந்த சட்டமன்ற உறுப்பினர்களை சந்திக்க போன போது நிகழ்ந்த ஒரு நிகழ்வை சுட்டிக்காட்டியிருக்கிறார் என்று கருதுகிறேன். ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఇప్పుడు ఈ సోఫా రాజకీయాలు అనేవి తమిళనాడు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారే. విజయ్ వెళ్లటానికి ముందే వీసీకే ఆఫీస్ కి ఈ సోఫా చేరటం మీద ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలు దీని మీదే విజయ్ ని నిలదీస్తూ ఉన్నాయి. విజయ్ దీనికే కౌంటర్ ఇస్తూ ఉన్నారు. ఇక ఈ సోఫా రాజకీయాల గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, తమిళనాడు అసెంబ్లీలో కూడా ఈ సోఫాల పైన పెద్ద రాజకీయం జరుగుతుందని చెప్పవచ్చు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ ఈ అంశం పైన కూడా ప్రత్యేకంగా విజయ్ ని టార్గెట్ చేస్తూ కూడా అక్కడ వ్యాఖ్యలు చేస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ సోఫాలు ఈ వీసీకి ఆఫీస్ లో కూడా ఏ పార్టీ ఆఫీస్ కి వెళ్తే ఆ పార్టీ ఆఫీస్ లో ముందుగానే విజయ్ వెళ్ళకంటే ముందుగానే ఆ సోఫాలు అక్కడికి వెళుతున్నాయి. ఆ సోఫా రాజకీయం జరుగుతుంది. ఏదైతే పుష్ప సినిమాలో ఏ రకంగా అయితే సోఫాలు ఏర్పాటు చేసుకుని అక్కడికి వెళ్లి కూర్చుంటారో అదే విధంగా కూర్చుంటారని చెప్పేసి కూడా ఉదయనిధి స్టాలిన్ ఆ పూర్తి స్థాయిలో అసెంబ్లీ వేదికగా కూడా సెటర్లు వేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్లడము, సోఫాలను ఏర్పాటు చేయడము, ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం చేశాడు విజయ్ అని చెప్పేసి కూడా ఉదయనిధి స్టాలిన్ కూడా ఆరోపణ చేశారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించారు. తను ఎమ్మెల్యేలను ఎవరిని కొనుగోలు చేయట్లేదు, వేరుగా నేను రాజకీయాలు చేస్తున్నాను, కేవలం మద్దతు తెలిపేటువంటి వారు స్వచ్ఛందంగా వచ్చి వారే మద్దతు తెలిపారు. తనకు ఎవరిని కూడా నేను కొనుగోలు చేసేటువంటి పరిస్థితి నాకు లేదని చెప్పేసి కూడా అసెంబ్లీలో కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ముఖ్యంగా మనం చూసుకుంటే వీసీకే చీఫ్ ఏదైతే ఈ సోఫా రాజకీయం జరుగుతుందో దీనిపైన ఆయన స్పందించారని చెప్పవచ్చు. ఏదైతే విజయ్ వచ్చే కంటే ముందే మా ఆఫీస్ కి ఆ సోఫాలు వచ్చాయి. గతంలో మేము ఆర్డర్లు ఇచ్చాము. ఆర్డర్లు ఆ సమయానికి అంటే ముఖ్యమంత్రి వచ్చే సమయానికే ఆర్డర్లు వచ్చాయి. ఆ సోఫా కూడా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అది సోఫాలు అక్కడికి వస్తున్న సందర్భంలో కూడా మీడియా ప్రతినిధులు కూడా అదే ప్రాంతాల్లో ఉండరు. కావాలంటే మీడియా ప్రతినిధులు కూడా మీరు అడగండి అని చెప్పేసి కూడా అనవసరమైనటువంటి రాజకీయము కనీసం సోఫాలకు కూడా తెచ్చుకోలేని స్థితిలో కూడా మా పార్టీలు లేవు. అది విజయో లేకపోతే ఇంకొకరు అక్కడికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు కదా అని చెప్పేసి కూడా వీసీకి చీఫ్ కూడా పూర్తి స్థాయిలో అక్కడ అసెంబ్లీలో కూడా గట్టి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో తమిళనాడు అసెంబ్లీ వేదికగా కూడా ఇటు స్టాలిన్ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి స్టాలిన్ పూర్తి స్థాయిగా ప్రతినిధించినటువంటి ఉదయ్ స్టాలిన్ పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి పైన కూడా ఇలాగా సెటర్లు వేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి. ఏదైతే ఈ సోఫా రాజకీయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి చూస్తున్నాం. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక కరెక్ట్ గా కూడా విజయ్ వీసీకే ఆఫీస్ కి వెళ్ళటానికి ముందలే కూడా విజయ్ వస్తారని చెప్పి అక్కడ మీడియా మిత్రులందరూ చేరారు. అదే సమయంలో తాము గతంలో ఏదైతే సోఫాలను ఆర్డర్ ఇచ్చామో ఆ సోఫాలు రావటం జరిగింది. అందుకని మీడియా కూడా ఆ టైంలో కవర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ విజువల్స్ బయటకు వచ్చాయి. దీంతో కూడా విజయ్ రావటానికి ముందలే సోఫాలు వచ్చాయి. అంటే పుష్ప 2 సినిమా తరహా రాజకీయాలు తమిళనాడులో జరుగుతున్నాయంటూ చర్చ మొదలైంది. దీని తర్వాత ఇది ఉదయనిధి స్టాలిన్ దృష్టికి వెళ్లటము, కొనుగోలు చేస్తున్నారంటే మద్దతు ఇవ్వటానికి తాను ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్నట్లుగా కూడా ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో ప్రశ్నించారు. ఇక దీని మీద విజయ్ క్లారిటీ ఇచ్చారు. తనకు ఎవరిని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదంటూ విజయ్ చెప్పారు. ఇక తన మీద వచ్చినటువంటి ఆరోపణలకు వీసీకే చీఫ్ తాను స్పందిస్తూ కూడా తాము గతంలోనే ఇచ్చాము ఈ సోఫాల ఆర్డర్, అదే సమయంలో మీడియా వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు, ఒకసారి ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చిందో మీరు చెక్ చేసుకోండి అన్నట్లుగా కూడా తాను క్లారిటీ ఇచ్చారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సీన్ మీద మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. అనేక రకమైన కామెంట్స్ వినిపిస్తుంది.